హలో అండి, ఎలా ఉన్నారు? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. సో ప్యాన్లోకి ఆయిల్ పెట్టుకొని అందులో గార్లిక్ పీసెస్ వేసి ఆ తర్వాత క్యారెట్, బీన్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ కూడా వేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకొని అందులో సాల్ట్ వేసి సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని మంచిగా 90% కుక్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసి లైట్ సోయా సాస్, గరం మసాలా ఇంకా మనము గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని మీ స్పైస్ తగ్గట్టు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వెనిగర్ కూడా యాడ్ చేశాను. సో వెనిగర్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి మనము స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ మీద నుంచి వేసుకోవాలి.